పోలవరం 41.5 అడుగుల దగ్గరే ఆగిపోబోతోంది. నిన్న నిమ్మల రామానాయుడు అసెంబ్లీ దగ్గర చెప్పుకొచ్చినటువంటి మాటలో ఉన్నటువంటి అసలు మర్మం అదే. 45.5 అడుగులకి వెళ్ళాలి, మొదటి దశ 41.5 అడుగులే, ఇంతకుముందు వైసీపీనే ఒప్పుకుని సంతకం పెట్టింది కదా అని ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో నిర్వాసితులు 35,000 ఏముంటారు, మొత్తం కలిపితే 1,00,000 మంది దాకా అవ్వాలి. కానీ ఇక్కడ మొదటి దశ ఆగిపోయింది కాబట్టి నిర్వాసితుల సమస్య కేంద్రం లిమిట్ చేసేసింది, రాష్ట్రం అదే రూట్లో సాగుతోంది. కాకపోతే తమ రాజకీయ స్వార్థాల కోసం అందరూ ఆడిన జోదంలో బలి అవుతున్నది పోలవరం. వాస్తవంగా 41.5 అడుగులు అంటే ఓ రకంగా ఓ చిన్న వంతెన లాంటిది, రిజర్వాయరే. దాని కెపాసిటీ, దానివలన ఈ 1,00,00,000 ఎకరాలు అన్నది అసాధ్యం. 15-20 లక్షల ఎకరాలకి నీళ్లు కావచ్చు, తర్వాత తాగునీరు కావచ్చు, వీటికి మాత్రం పరిమితం అవుతుంది. స్థిరీకరణ దిశగానే సాగుతుంది. అదే పూర్తి 45.5 అడుగులు 46.5 అడుగుల దాకా వెళ్తే కనుక పూర్తిగా ఇప్పుడు వీళ్ళు చెప్పుకునే బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు సాధ్యం. ఇక్కడ అసలు లాజిక్ ఏంటయ్యా అంటే, అంత డబ్బులు ఇచ్చింది కేంద్రం సిద్ధంగా లేదు, అంత డబ్బులు డిమాండ్ చేసే స్థాయిలో ఇటు తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 41.5కే చంద్రబాబు నాయుడు సంతకం పెట్టొచ్చాడని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఆ 41.5 డబ్బులన్నా ఇవ్వండి అని కేంద్రాన్ని అడిగినోడు అదే జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బులు ఇస్తుంటే అదిగో 41.5కే పరిమితం చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారని రాసుకొచ్చింది తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు అదే 41.5 మొదటి దశలో చేస్తారని మళ్ళీ ప్రజల్ని కన్విన్స్ చేస్తుంది అదే మీడియా. ఫైనల్గా అయితే అందరూ కలిసి చేస్తుంది 41.5 అడుగుల దగ్గరనే కన్ఫర్మేషన్. 45.5 అడుగులు లేకపోతే ఆ ప్రాజెక్టుకు ఉన్న వాల్యూ లేదు. కాకపోతే ముందు ఇంతవరకు కేంద్రం డబ్బులతో పూర్తి చేయించుకుంటే ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్ళకి రాష్ట్రంలోని అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో చేసుకోవచ్చులే, ఆల్మట్టి కావచ్చు, బాబ్లీ కావచ్చు, అట్లా మొదట చిన్నదిగా చెప్పి ఆ తర్వాత వాళ్ళు పెంచుకున్నారు కదా కాళేశ్వరం లాంటి, అట్లా భవిష్యత్తులో చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే దానివలన లబ్ధి మా వల్ల వచ్చినట్టు, దానివల్ల వచ్చిన నష్టం ఎదుటి పార్టీ వాళ్ళదే, వాళ్ళు చేసిన తప్పు వల్లే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజం నిర్భయంగా మాట్లాడుకోవడానికి కానీ లేదా అబద్ధాన్ని వద్దనటం కానీ ఇక్కడ జరగట్లా.